హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో నీతి చంద్రిక అనే లెసన్ గురించి, ఇందులో మనకు ఏవేవైతే యూజీసీ నెట్కి వచ్చే బిట్స్ ఉన్నాయో ఈ లెసన్లో చూద్దాము. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్రవేశిక. తెలుగులో పద్య ప్రక్రియతో పాటు వచనం కూడా మొదలైంది. తెలుగులో పద్య ప్రక్రియతో పాటు వచనం కూడా మొదలైంది. దీనికి ఉదాహరణగా వచనాన్ని శాసనాల్లో వాడడం గమనించవచ్చు. తెలుగులో వచన రచన క్రీస్తు శకము 6వ శతాబ్దంలో ప్రారంభం. తెలుగులో వచన రచన ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ప్రారంభమైంది. రేనాటి చోడరాజు ధనుంజయుడు 575లో వేయించబడ్డ కల్లమల్ల శాసనాన్ని ఇంతవరకు లభించిన తెలుగు వచన రూపంలో మొట్టమొదటి శాసనం ఏంటిది? కల్లమల్ల శాసనం. ఇది ఎప్పుడు వేయించారు? 575. దీన్ని వేయించింది ఎవరు? రేనాటి చోడరాజు ధనుంజయుడు. తెలుగులో సాహిత్యాన్ని ఆరంభం నుండి నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, శ్రీనాథుడు, పోతన్న, ప్రబంధ కవుల చెంపు కావ్యాల్లో వచనం విరివిరిగా ప్రయోగించబడింది. తెలుగు సాహిత్యంలో భక్తి మార్గాన్ని బోధించిన తాళ్లపాక కవులు 12వ శతాబ్దంలోనే వచనాన్ని ఆదరించారు. వీరి కాలంలో పూర్తి స్థాయి వచన రచన వచ్చినట్లుగా తెలుస్తుంది. 14వ శతాబ్దంలో కృష్ణమాచార్యులు రచించిన సింహగిరి వచనాలు చాలా ప్రసిద్ధి పొందాయి. వీటి ధోరణిలోనే వెంకటేశ్వర వచనాలు, గంగాధర వచనాలు వచ్చాయి. విన్నపాలు, ఉత్తరాలు, సమాధానాలతో ఎక్కువగా వచన రచనలు చేసినట్లు తెలుస్తుంది. వచన కావ్యంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన స్తుతి వచనాలను రాయడంలో పేరుగాంచిన వారు ఎవరు అంటే సముఖం వెంకటప్ప నాయకుడు. వచన కావ్యంలో రాసిన వారు ఎవరు అంటే సముఖం వెంకటప్ప నాయకుడు. రచించిన ఈ వచనము అత్యంత సరళమైన, సుందరమైన శైలిలో ఉంది. 16వ శతాబ్దము చివరి భాగంలో ఏకమ్రానాథుడిని రచయిత ప్రతాపరుద్రుని చరిత్రను రచించాడు. ఏకమ్రానాథుడనే రచయిత ప్రతాపరుద్రుని చరిత్ర రచించాడు. దీని ద్వారా రచనకు వచనమే యోగ్యమైనదిగా పేర్కొనబడింది. ఆయన తన వచనంలో నిర్దిష్టమైన, సరళమైన, సహజమైన శైలిని అవలంబించాడు. ఏం అవలంబించాడు? నిర్దిష్టమైన, సరళమైన, సహజమైన శైలిని అవలంబించాడు. 17వ శతాబ్దంలో మధుర, తంజావూరు ప్రాంతాల్లో తెలుగు వచన రచనలు కొనసాగాయి. ప్రబంధం కంటే సరళంగా ఉన్న వచన గ్రంథాలనేవి ఎక్కువగా ఆదరించారు. 18వ శతాబ్దంలో తెలుగు వచన గ్రంథాల ధర్మాచరణ ప్రచారానికి ఉపయోగపడ్డాయి. ఆనాడు వ్యాఖ్యానాలు, స్థానిక చరిత్రలు, కైపతులు వ్యవహారిక వచనంలో వచ్చాయి. చిన్నయ్య సూరి పంచతంత్రంలోని మిత్రలాభం, మిత్రభేదం కథలను కూడా చక్కని వచనంలో రచించారు. రచయిత పరిచయం. 19వ శతాబ్దంలో ప్రఖ్యాతిగాంచిన తెలుగు పండితుల్లో పరవస్తు చిన్నయ్య సూరి అగ్రగణ్యుడు. ఇప్పుడు 19వ శతాబ్దంలో తెలుగు పండితులలో పరవస్తు చిన్నయ్య సూరి అగ్రగణ్యుడు. తన జీవితాన్నంతటినీ తెలుగు భాషా సేవకు అంకితం చేసిన మహనీయులు. నీతి చంద్రిక, బాల వ్యాకరణ రచనల ద్వారా తెలుగు పాఠక లోకానికి అత్యంత చేరువైనవాడు. చిన్నయ్య సూరి తల్లిదండ్రులు శ్రీనివాసమ్మ, శ్రీ వెంకటరంగ రామానుజాచారు. వీరి పూర్వీకులు ఉత్తర ప్రాంతంలో గల పరవస్తు మఠాన్ని ఆశ్రయించి ఉన్నారని తెలుస్తుంది. పరవస్తు మఠం పరంపరంగా కలిసిన శిష్యులుగా ప్రచారంలో ఉంది. వీరికి బ్రాహ్మణుల లాగా సూత్ర గోత్రాదులు ఉండవు. చిన్నయ్య సూరి ఆప్తస్తంభ సూత్రాలను గార్గేయాస గోత్ర. చిన్నయ్య సూరి జన్మస్థలం శ్రీ పెరందూర్. ప్రభవనామ సంవత్సర మార్గశిర శుక్ల దశమి శనివారము 20/12/1806 తేదీన జన్మించారు. తల్లిదండ్రులు ఇతనికి చిన్నయ్య అని నామకరణం చేశారు. ఒక్కానొక పుత్రుడు. ఎన్నో నోములు, వ్రతాలు చేయక కలిగిన చిన్నయ్యను తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా అతి గారాబంగా పెంచారు. బాల్యమంతా ఆటపాటలతోనే గడిపారు. 16వ ఏట వరకు చదువు సంధ్యలపై ఆసక్తి చూపలేదు. ఒకరోజు తన తండ్రి గారు శిష్యులకు కంచి పెరంబదూరుకు వచ్చి ఆకతాయిగా ఉన్న చిన్నయ్యను చూసి కోపగించారు. తల్లిదండ్రుల చెడ్డ పేరు తీసుకురావద్దని మందలించాడంట. ఆ మాటలను ఆలకించిన చిన్నయ్య తన ప్రవర్తనను మార్చుకున్నాడు. ఆనాటి నుండి కంచి రామానుచార్యుల దగ్గర అక్షరాభ్యాసం చేసి
ఏకసంతాగ్రహిగా పేరు గటించారు. అనతి కాలంలోనే పద్యాలు శ్లోకాలు చదవడం ప్రారంభించారు. ఆ తర్వాత సంస్కృత ఆంధ్ర భాషా శాస్త్రాలను పఠించాడు. ఆ సమయంలో తన తండ్రి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మద్రాసు సుప్రీంకోర్టులో, నేటి హైకోర్టు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ కాలంలో సుప్రీంకోర్టుగా వ్యవహరించబడుతుంది, న్యాయమూర్తిగా నియమించారు. అందుకే వీరి కుటుంబం అంతా మద్రాసు పట్టణానికి మారింది. చిన్నయ్య తన తండ్రి దగ్గరే వ్యాకరణ శాస్త్రాన్ని అభ్యసించారు. కంచి రామానుజాచార్యుల దగ్గర తర్క మీమాంస శాస్త్రాలను, రామానుజాచార్యుల దగ్గర ఏం నేర్చుకున్నాడు? తర్క మీమాంస శాస్త్రాలను, అలంకార శాస్త్రాన్ని పఠించాడు. సంస్కృతాంధ్ర భాషలతో పాటు మద్రాసులో ఆరవం, ప్రాకృతం, ఆంగ్లం కూడా చిన్నయ్య అభ్యసించాడు. అంతేకాక వైదిక విద్వాంసులైన శ్రీ రామశాస్త్రుల దగ్గర వేదాలు, వేదార్థాలను గ్రహించారు. వీరి దగ్గరనే అనితర దుర్బలమైన అగ్రీవ మంత్రోపదేశాన్ని చిన్నయ్య పొందారు. క్రీస్తు శకం 1836లో తన తండ్రి పరమవదించారు. అప్పటికే చిన్నయ్య వయసు 30 సంవత్సరాలు. కుటుంబ పోషణ బాధ్యత అతనిపై పడింది. ఆ సమయంలో ఆఫ్టిన్ మిషన్ పాఠశాలలో తక్కువ వేతనంతో ఉపాధ్యాయ పదవి లభించింది. చక్కని బోధన పటిమ, అసమానమైన వైదుష్యం గల చిన్నయ్య కీర్తి ప్రతిష్టలు చెన్నపట్నం అంతా వ్యాపించింది. ఆంగ్ల భాష పరిజ్ఞానం కూడా కలిగిన చిన్నయ్య దగ్గర కొందరు ఆంగ్లేయులు తెలుగు నేర్చుకోవడానికి మక్కువ చూపారు. చిన్నయ్య పాండిత్య ప్రతిభ, బోధనా శక్తి, విషయం పరిజ్ఞానం వంటివి ఆ సమయంలో పండిత మండలిని పురప్రముఖులుగా ముగ్ధులుగా చేశాయి. క్రీస్తు శకం 1844వ సంవత్సరంలో పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో పండిత పదవి లభించింది. తర్వాత క్రీస్తు శకం 1847వ సంవత్సరంలో రాజధాని కళాశాలలో ప్రధాన పండితుల పదవిని పొందారు. చిన్నయ్య ప్రతిభా పాండిత్యాలకి అంబురపడిన ఆంగ్లేయ అధికారి ఆర్బత్ నాట్ చిన్నయ్య సూరి అనే అక్షరాలను చెక్కబడిన సువర్ణ కంకణం బహుకరించారు. ఈ కంకణాన్ని ఆర్బత్ నాట్ ఇంగ్లాండ్ నుండి తెప్పించారు. నాటి నుంచి సూరి అనే బిరుదు అతని పేరుతో కలవబడింది. చిన్నయ్య సూరిగా వ్యవహారంలో స్థిరపడింది. క్రీస్తు శకం 1857వ సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయబడిన రాజధాని కళాశాలలో ఈ విశ్వవిద్యాలయంలో మొదటి తరగతులు జరిగాయి. తర్వాతనే విశ్వవిద్యాలయ నిర్మాణం చేయబడింది. అక్కడ కూడా చిన్నయ్య సూరి ప్రధాన పండిత పదవిని నిర్వహించారు. క్రీస్తు శకం 1861వ సంవత్సరం డిసెంబర్ నెలలో చిన్నయ్య సూరి అనారోగ్యంతో అకాల మరణం పొందారు. అయితే ఈ శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి చిన్నయ్య సూరి ముద్రిత, అముద్రిత గ్రంథాలను విభజించి 24 రచనలుగా పేర్కొన్నాడు. ముద్రించబడ్డవి, ముద్రించలేనివి రెండింటిని 24 రచనలుగా పేర్కొన్నాడు. ఇందులో పేరుగాంచినవి పద్యాంధ్ర వ్యాకరణం, సంస్కృతాంధ్ర వ్యాకరణం, ఆంధ్ర శతాబ్ద శాసనము, శబ్దలక్ష్య సంగ్రహము, విభక్తి బోధిని, ఆంధ్ర ధాతుమాల, నీతి చంద్రిక, వచన రచన, బాల వ్యాకరణం. నీతి చంద్రిక పరిచయం. చిన్నయ్య సూరి వచన రచనలో అత్యంత ఖ్యాతి గడించింది నీతి చంద్రిక. ఇందులో రచన విధానము లాక్షణిక, గ్రాంధిక పద్ధతికి చెందిందిగా విమర్శకులు భావిస్తారు. గంభీరమైన ధారాశుద్ధి కలది నీతి చంద్రిక. అనుకరించడం కానీ అనుసరించి మరొకరి రచన చేయడానికి కానీ సాధ్యపడినది నీతి చంద్రిక. ఏంటిది? అనుకరించడం కానీ అనుసరించి మరొక రచన చేయడానికి కానీ సాధ్యపడినది అంట నీతి చంద్రిక. ఇది వచన సాహిత్యంలో ధృవతారగా నిలిచింది. నీతి చంద్రిక మూలము విష్ణు శర్మ పండితుడు సంస్కృత భాషలో రచించిన పంచతంత్రం, నారాయణ కవి రచించిన సంస్కృత గ్రంథం హితోపదేశం. ఈ 2 గ్రంథాలను పరికించి అందులోని అంశాలను గ్రహించి చిన్నయ్య సూరి ఈ గ్రంథాన్ని రచించారు. విష్ణు శర్మ పంచతంత్రం గ్రంథాన్ని క్రీస్తు శకం 6వ శతాబ్దంలో రచించారు. ఇందులో 5 తంత్రాలు ఉన్నాయి. మిత్రభేదము తస్రం, మిత్ర సంప్రాప్తి, కాకాలూకియము, లబ్ధ ప్రణిషం, అపరక్షిత కారిత్వం. ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. యూజీసీ నెట్లో వరుస క్రమం అడిగాడు, సార్ గుర్తుంచుకోండి. మిత్రభేదము, మిత్రలాభము, కాకాకోకిలము, లబ్ధ ప్రణాశము, అపరక్షిత కార్విత్వం. మను బృహస్పతి, చాణక్య మొదలుగున్న పూర్వీకుల గ్రంథాల్లోని లౌకిక
పరలౌకిక రాజనీతి విషయాల సారాన్ని గ్రహించి బృహత్కథలో చక్కని కథతో మేళవించి విష్ణుచర్మ ఈ గ్రంథాన్ని రచించినట్లు తెలుస్తుంది. పశుపక్షాదులు పాత్రలుగా చేసి లోకానికి నీతిని ఉపదేశించడమే ఈ గ్రంథ లక్షణం. పంచతంత్రం లాగా హితోపదేశం కూడా సంస్కృతంలో రచింపబడింది. ఇందులో ఉన్న ప్రస్తావికతను అనుసరించి రాజపుత్రులకు విష్ణుచర్మ కథలను బోధించారు. కానీ ఈ గ్రంథాన్ని విష్ణుశర్మ రచించలేదు. ధవళచంద్రరాజు ఆదరణ పొందిన నారాయణ కవి ఈ గ్రంథం రచించారు. ఇందులో రచన పంచతంత్రం కంటే భిన్నమైంది, కానీ ప్రధాన విషయంలో భేదం లేదు. ఇందులో 4 భాగాలు ఉన్నాయి: మిత్రలాగం, శృదుదీర్ఘ, విగ్రహ, సంధి. సంస్కృత భాష పదాలు ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. సంస్కృత భాషా పదాలను నేర్పు, వాక్చాతుర్యము, నీతి, విద్య ఈ గ్రంథ పఠనం ద్వారా కలుగుతాయి. ఈ గ్రంథ పఠనం ద్వారా ఏం కలుగుతాయి? నేర్పు, వాక్చాతుర్యము, నీతి, విద్య ఈ గ్రంథ పఠనం ద్వారా కలుగుతాయి. చిన్నయ్య సూరి నీతి చంద్రిక క్రీస్తు శకం 1853లో సంవత్సరంలో ముద్రించారు. ఇప్పుడు నీతి చంద్రికని ఎప్పుడు ముద్రించారు? 1853. ఇప్పుడు క్రీస్తు శకం. సులభ గాంధిక శైలిలో అత్యంత సరళంగా, సుందరంగా వచన రచన ప్రక్రియలో ఈ గ్రంథాన్ని రచించారు. వ్యాకరణ విషయక లక్షణ సమన్వయంతో ఈ గ్రంథం రచింపబడింది. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత తరగతి విద్యార్థుల వరకు ఉపయోగపడే విధంగా నీతి చంద్రికను తీర్చిదిద్దారు. ప్రౌఢమైన, గంభీరమైన రీతిలో చిన్నయ్య సూరి వచన రచన కొనసాగింది. ఈ గ్రంథం పఠనం వల్ల బాలులకు భాష జ్ఞానం వృద్ధి పొందడమే కాక నీతి కుశలత కలుగుతుంది. పంచతంత్ర హితోపదేశాలు గల కథలను గ్రహించి కొన్ని నవల కల్పనలను కూర్చి నీతి చంద్రికను చిన్నయ్య సూరి నీతి చంద్రిక కంటే ముందుగానే క్రీస్తు శకం 1834లో శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి పంచతంత్ర కథలను తెలుగు వచనంలో రచించారు అంట. పంచతంత్ర కథలని తెలుగు వచనంలో రచించింది ఎవరు అంటే శ్రీ రావిపాటి గురుమూర్తి శాస్త్రి గారు. తర్వాత చిన్నయ్య సూరి నీతి చంద్రికలో 2 భాగాలను మిత్రలాభము, మిత్రభేదము రచించి అనంతరము 1881లో శ్రీ కొక్కొండ వెంకటరత్నం పంతులు విగ్రహ తంత్రము, క్రీస్తు శకం 1872లో శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు విగ్రహము, సంధిని రచించారు. ఇంకొందరు పండితులు కూడా సంధి విగ్రహములను రచించారు. అన్ని గ్రంథాల కంటే చిన్నయ్య సూరి వచన రచనకి కలిగిన విశిష్టత పండితలోక ప్రసిద్ధమైనది. కొన్ని సామెతలు, జాతీయాలు. రోటిలో తలదూర్చి రోకటి పోటుకు వెరియుట. మానులేని దేశంలో ఆముదపు చెట్టు మహావృక్షం కాదా? చేటుగాలము దాపించిన నాడు ఇతుల మాట ఏల వినును, నాలిక తీపిలోను విషమని ఎరుగుదునా. కొన్ని నీతి వాక్యాలు ఇందులోని. కులశలములు తెలియక ఎవ్వరికి తావు ఇవ్వరాదు, కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు. సజ్జన సాంగత్యము సమస్త దోషములను పోగొట్టును, సర్వశుభములిచ్చును. మహాత్ములకు లోకమే ప్రపంచమున్నంత కాలము బ్రతకబోము, ఎప్పుడో కాలుడు మింగి కాచియున్నాడు. జన సాంగిత్యము వలన సర్వశ్రేయముల వలె దుర్జన సాంగిత్యము వల్ల సర్వనార్థములు ప్రాప్తించును. పరులకు హాని చేయు కోరువారు తామే చెడిపోవుదురు. సంస్కృతంలో పంచతంత్రం రచించిన వారు ఎవరు? విష్ణుచర్మ. చిన్నయ్య సూరి రచించిన వచన రచన నీతి చంద్ర. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.